వచ్చిందని మళ్ళీ ఒకసారి నానీస్ గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ మూవీ చాలా బాగుంది. అండ్ సేమ్ అదే హీరోయిన్ని యాక్చువల్ ఆ మూవీలోనే చాలా మంచిగా అనిపించింది. తన సింపుల్ ఎక్కువ కాస్ట్యూమ్ వైజ్ అయినా అన్ని ఇండియన్ ట్రెడిషన్గా వేరు ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ వాచ్ చేయాలనుకున్నాం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ చాలా బాగుంది. దసరా అంటే స్టోరీ వైజ్ ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. దసరా ఈజ్ టోటలీ మాస్. నాని ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అట్లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ మూవీ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే కీ పాయింట్ అంటే లాట్ ఆఫ్ కీ పాయింట్స్ లైక్ నాని యాక్షన్, న్యాచురల్ స్టార్ అందరికి తెలుసు. సెకండ్ థింగ్ మోస్ట్ హీరోయిన్ పార్ట్ బాగుంది. అండ్ ఈక్వలెంట్ నాని ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో మూవీలో ఈక్వలెంట్ రోల్ విలన్ సూర్య విలన్. మనం ఇంతకుముందు ఆ మూవీ చూసాం కదా, మహేష్ బాబు మూవీ ఒకటి వచ్చింది కదా స్పైడర్లోనే. ఆ మూవీలో టోటల్ వన్ మ్యాన్ షో ఉండే యాక్టింగ్. సో ఇందులో అంటే అది చాలా డిఫరెంట్ యాక్షన్. దీనికి అకార్డింగ్ టు ఈ మూవీకి ఎలా అయితే స్క్రిప్ట్ ఉందో దానికి చాలా బాగుంది. నాని యాక్టింగ్ అయితే సీరియస్లీ జెర్సీ కాదు, ఇవన్నీ కావన్నమాట. ఇప్పటి వరకు నేను చూసిండే మూవీస్లో నానీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అయితే ఇదే. అండ్ ఈ మూవీలో నాని కంటే ఎస్జే సూర్య అయితే ఇంకా స్క్రీన్ మీద కంప్లీట్లీ డామినేట్ చేసేస్తాడు. ఎస్జే సూర్యని మనం స్పైడర్లో కావచ్చు, లేకపోతే జిగర్తండలో కావచ్చు, ఎన్నో మూవీస్లో మనం చూసిండొచ్చు. బట్ కానీ ఎస్జే సూర్యాస్ బెస్ట్ విలనిజం యాక్టింగ్ అంటే, బెస్ట్ నెగిటివ్ షేడ్ అంటే ఇదే అని నేను చెప్తానమాట. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నాని కావచ్చు, ఎస్జే సూర్య కావచ్చు, హీరోయిన్ వచ్చేసి మన ప్రియాంక మోహన్ కావచ్చు, సాయి కుమార్ గారు కావచ్చు, అంతా బాగానే ఉంది. మూవీ చాలా బాగుంది సార్. నాని యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అదిరిపోయింది. జేక్స్ విజయ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. వివేకాత్ర రైటింగ్ స్టాండ్స్ అవుట్ ద మోస్ట్. అండ్ ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంది. శనివారం అంటే నేను టైటిల్ చూసి ఏదో అనుకున్నా, కానీ సినిమా అయితే అసలు వేరేలాగా అనిపించింది నాకైతే. అంటే శనివారం రోజే ఫైటింగ్ ఎందుకు చేస్తాడు, తన కోపం మొత్తం ఆ రోజే కంట్రోల్ చేసుకుని ఎందుకు కొడతాడు అని చెప్పి మీకు తెలియాలంటే సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. ఒక మంచి స్టోరీ ఉందన్న. అంటే ముఖ్యంగా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్ వివేకాత్రేయ గారు అంటే తనని ఈ రేంజ్లో చూసామని చెప్పి ఎవరు ఊహించారు ఆ ఫస్ట్ సినిమా అలా అయిన తర్వాత. కానీ తన కొత్త కోణాన్ని అయితే, తన ఒరిజినల్ రూపాన్ని అయితే చూపించారు. నాకు సినిమా చూసినప్పుడు ఒకటే అనిపించింది, అంటే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగశ్విన్ లాంటి డైరెక్టర్ రా అని అయితే అనిపించింది. ఇంకా ఫైటింగ్స్ సినిమా చూస్తే అసలు ఫైటింగ్స్ అయితే గూస్ బంప్స్ అన్న నిజంగా. అంటే 3-4 ఫైటింగ్స్ ఉన్నాయి ఇంటర్వెల్ ముందు కానీ, ఆ క్లైమాక్స్లో కానీ. ఆ ఫైటింగ్స్ ఉన్నప్పుడు అలా ప్రతి సీన్ ఆ ఫైటింగ్స్తో పాటు బీజిఎం కూడా యాడ్ అయ్యి మొత్తం అసలు ఎక్కడికో వేరే లోకానికి తీసుకెళ్ళిపోయినంత అలా అనిపించింది అన్న. స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ, ఒక మంచి కంటెంట్. అంటే భయం పడడం కానీ, ధైర్యంగా ఎలా ఉండాలి, ఇవంతా ఒక మంచిగా చూపించారు. నాని అన్న యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అంటే నాని అన్నకి దసరాతో చాలా అవార్డులు వచ్చినాయి, ఆయన అన్నకి చాలా అవార్డులు వచ్చినాయి. ఈ సినిమా అంతకు మించి అవార్డులు వస్తాయన్న. నెక్స్ట్ విలన్ గురించి చెప్పాలన్న. విలన్ అయితే సూర్య గారు, మీరు గ్రేట్ సార్. అంటే నాని అన్న ఫిలింకి విలన్ ఎవరు అని అనుకుంటే మన ఎస్జే సూర్య గారి విలనిజం అనేది పక్కా సెట్ అయిందన్న. నేను ఒకటే చెప్తా డైలాగ్ అయితే, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు. నిజంగా సినిమా అయితే హిట్ అయిపోయింది. అందరు రేటింగ్లు అంటారు, స్టార్లు అంటారు. నిజంగా ఎన్ని స్టార్లు కూడా సరిపోదన్న ఈ సరిపోదా శనివారం సినిమాకి. సో మీరు సినిమా చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. కల్కి తర్వాత ఇది బాగా హిట్ అవుతుందని నా ఉద్దేశం. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. రేటింగ్ 10కు 10 వచ్చండి, ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. ఆ శనివారం మూవీ అయితే చాలా కొత్తదనంగా ఉందండి. అంటే శనివారం ఎప్పుడు వస్తుందా మనం వెయిట్ చేయాలన్నమాట. అంటే ఇవాళ సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం లెక్కేసుకుంటూ ఉంటాడు. కానీ శనివారం వస్తే అబ్బో నిజంగా నానిలో మరొక ఓవర్ మాస్ అని కనిపిస్తాడని మనకు అర్థమవుతుంది. సినిమా అంటే నాని న్యాచురల్ స్టార్ కాదండి. ఇందులో మన డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే న్యాచురల్ స్టార్ని ఇంకా ఓవర్ మాస్ స్టార్ చేయాలనుకున్నారేమో. సినిమా అయితే బాగా ఫైట్స్ కానీ, కొంచెం రక్తపాతం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. రక్తపాతం ఎక్కువ చూపించారు. ఫైట్స్ అలాగే మినిమం ఒక 1.5 పైన ఒక 2 అవర్స్ బాగా సినిమా ల్యాడ్ ఉంది. కానీ సినిమా స్టోరీ కొత్తదనంగా ఉందండి. ఒక మరదల గురించి, ఒక తల్లి సెంటిమెంట్ బాగా చూపించాడు. అలాగే సాయి కుమార్ గారు తండ్రి పాత్రలో హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా సాయి కుమార్ గారు అంటే ఇప్పుడున్న చాలామంది వెనకబడిపోయారు పెద్ద విలన్స్లో. ఇప్పుడు సాయి కుమార్ గారు తండ్రి పాత్ర ఏంటి, విలన్ పాత్ర ఏంటి బాగా చేస్తున్నారు. అలాగే దయ, సూర్య గారి పాత్ర చెప్పుకోవాలి సార్. ముఖ్యంగా ఇందులో సూర్య గారి పాత్ర నటన అయితే చాలా సూపర్. ఒక డైరెక్టర్గానే కాకుండా ఒక విలన్ గాను, ఒక పోలీసుగా ఇందులో చాలా నటన చూపించారు. బాగుందండి సినిమా అయితే, బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, మంచి సెంటిమెంట్. శనివారం మూవీ ఎక్సలెంట్ భయ్య. అంటే ఒక న్యాచురల్ స్టార్ నాని గారిని మనం ఒక మాసివ్ ఎలిమెంట్స్లో చూస్తాం. ఒక మాసివ్ ఎలిమెంట్స్ అంటే దసరా తర్వాత మళ్ళీ మనకు కమ్బ్యాక్ నాని గారి న్యాచురల్ స్టార్ నాని అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా ఒక డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్. అంటే ఒక శనివారం మాత్రమే
ఫైట్స్ చేయడం అంటే కొట్టడం అనేది కొత్త కాన్సెప్ట్ అది బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సీన్స్ మాత్రం మంచి హైలైట్గా చూపించారు. ఆ మాస్ సీన్స్ కానీ, ఆ ఎలిమెంట్స్ కానీ, మాకు ఆ డిఏ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ ఎడిటింగ్ కానీ, మొత్తం బీజం ఆర్డర్ కానీ మొత్తం ఎక్సలెంట్ అనిపించాయి. దాంతో మనకి ఒక మదర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో హీరోయిన్ అలా రొమాన్స్ మాత్రం మనకు అంత ఎక్కువ పెట్టలేదు, కానీ మాసివ్ సీన్స్ మాత్రం బాగా ఎక్కువ పెట్టాడు భయ్య. ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ. కంబ్యాక్ నానిగారు అనుకోవచ్చు. అండ్ మూవీలో ఇది లేదు అది లేదని కాదు, ఆల్ అండ్ అవుట్ కంబైన్డ్ మూవీ. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, సాంగ్స్, యాక్షన్, అందరూ యాక్టింగ్ చింపేశారు. అందరూ బాగా చేశారు. యాజ్ ఎ నాని ఫ్యాన్ నేను బాగా సాటిస్ఫై అయ్యాను. ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మార్నింగ్ 8 o'clock వచ్చి మరి ఇంత యాక్షన్ ప్యాక్ ఫిల్మ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లాప్ కాదు కదా, ఫ్లాప్లో ఎఫ్ వర్డ్ కూడా వాడద్దు నన్ను అడిగితే. బొమ్మ బ్లాక్ బస్టర్ ఉంది, మళ్ళీ వెళ్ళి చూడొచ్చు భయ. ఇంకా సుదర్శన్ అయితే పేలిపోయి ఉంటుంది పాటికి. బీజిఎం జేక్స్ బిజాయ్ ఉమ్మేసిండు అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వాళ్ళిద్దరు యాక్టింగ్కి అయితే దండం పెట్టేయచ్చు. చూసావా, గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్య బాబో నేనేమో నాన్న ఫ్యాను. గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్య బాబో నేనేమో నాన్న ఫ్యాను. నిజంగా చాలా బాగుంది. పప్పులో వేస్తాం కారం, నేను చూస్తా సరిపోదా శనివారం. చాలా బాగుంది అని చెప్తున్నా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రాణం పోస్తాడు పోయా నాని. నిజంగా అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక. అందంతో చంపేసింది ప్రియాంక. అయ్యా ఎస్జే సూర్య బాబా రచ్చ రంబోలు. నిజంగా చాలా బాగుంది. నేను చెప్తున్నా, ఎవడెవడో ఏది రాసినా ఫస్ట్ హాఫ్ ఉంటే పోయా నాని పర్ఫార్మెన్స్ కూత ర్యాప్. నిజం రచ్చ రంబల దేత్తడి పోసం కూడా నిజంగా సరిపోదా శనివారం కాదు, రికార్డులో సావమింగ శనివారం ఇది. చాలా బాగుంది. ప్రతి డైలాగ్ డెలివరీ ఉంటా పోయా కూత రాంపస్తుంది. బాగుంది. నాని యాజ్ యూజువల్ ఇప్పుడులాగే ఎస్ఏ జూరియా ఇంపేషెంట్. మ్యూజిక్ డైరెక్టర్ హైలైట్, మ్యూజిక్ హైలైట్ సినిమాకి. కామెడీ అక్కడక్కడ సిచ్యువేషన్ కామెడీ లాగా. మ్యూజిక్ ఒక జైలర్కి అనిరుద్ధ్ లాగా మ్యూజిక్ చింపేసిండు అంత. నాని సూపర్ యాజ్ యూజువల్. ఇద్దరు బాగుంది. బీజం హైలైట్ సినిమాకి. బీజమే ప్లస్, పెద్ద ప్లస్ సినిమా. బాగుంది, సూపర్. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సో మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సినిమాలో కొన్ని సీన్స్, విజువల్స్ ఉంటాయి, ప్రతిదీ హైలైట్గా ఉంటుంది. ఈ సినిమాలో మనం చూసుకుంటే అయితే ఎస్జే సూర్య భయ్య వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ సినిమా మొత్తానికి. సినిమా 174 నిమిషాలు ఉంది. స్టార్టింగ్ అలా స్లోగా వెళ్ళి సినిమా జనాల్లోకి తీసుకెళ్తారు. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సో ప్రియాంక మోహన్ యాక్టింగ్ కానీ, ప్రతి సీన్ కానీ, ప్రతి పెర్ఫార్మెన్స్ కానీ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. సో ఎవరు మిస్ అవుతుంది ఇటువంటి సినిమాని. చాలా బాగుంటుంది. ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో అంతే. వారమంత కావాలా? వారమంత అంటే అవదు. ఎక్కడ వారమంత అంటే అవదు. వారమంత ఏం చేస్తాం? సినిమా అయితే బాగుంది. నానని నేను ఇంకొక మాస్ క్యారెక్టర్లో చూసాము. అబ్బాబా, నానని నేను దసరా తర్వాత మాస్ క్యారెక్టర్లో ఈ సినిమాలో చూసాం. దసరాని మించిపోనది మాస్ క్యారెక్టర్. యాక్షన్ ఉంటుంది నాయన, దద్దరు వెళ్ళిపో థియేటర్ అంతా. అలాగే ఉంటుంది అబ్బా. మోసం వచ్చినవాడు కూడా లేచి కూకొంటాడు. సినిమా అయితే బాగుంది. నాకు అదే కొద్దిగా సాంగ్స్ ఉంటే బాగుండు అనిపించింది. అలాగా మూడు గంటలు కదా, సాంగ్స్ ఉంటే బాగుంది అనిపించింది. ఒక 2 సాంగ్స్ ఉంటాలకే. బీజం ఓకే అండి. సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, సాంగ్స్ కానీ, అంటే సాంగ్స్ తక్కువ ఉన్నాయి అంటున్నావు. 2 సాంగ్స్ ఉంటాలకే అంతగానో తీసుకోలేకపోతున్నాం. ఎవ్రీథింగ్ సూపర్, పర్లేదు చూడొచ్చు. సరిపోదా శనివారం టైటిల్ ఎట్లా పెట్టిరో కానీ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నాకైతే సినిమా చూస్తున్నా మాత్రం సరిపోలేదు, ఇంకా చూడాలనిపిస్తుంది. సరిపోలేదు నాకైతే, ఇంకా సరిపోలేదు సినిమా, ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. మాత్రం ఇచ్చి పడేసిండు. ఏం చేసిన యాక్టింగ్, సూర్యన యాక్టింగ్ మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మన నాన్న యాక్టింగ్ మాత్రం చింపేసింది. అంటే ఏ సినిమా చూసినా కూడా నాన్న కొత్తగా చూస్తాం, ఒక డిఫరెంట్గా చూస్తాం. అంటే కొత్తగా ఒక కొత్త యాంగిల్ చూస్తాం. అంటే నాన్న తీసుకో, ఒక ఈగ తీసుకోండి, ఒక దసరా తీసుకోండి, అలా ఒక డిఫరెంట్, అంటే మళ్ళీ చూడాల సినిమా అనిపిస్తుంది. ఒక స్టోరీ అలా ఉంటుంది. ఈగలో ఒక స్టోరీ అలాగా, దసరాలో ఒక స్టోరీ అలాగా, ఒక సరిపోయిన శనివారంలో స్టోరీ కూడా ఇచ్చి పడేసిండు. అసలు నాన్న కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే సూర్య గారి యాక్టింగ్ చూస్తుంటే మాత్రం బా మైండ్ బ్లో అయిపోయింది. సూర్య గారి యాక్టింగ్ చూస్తుంటారు. ఏమైనా ఒక డైరెక్షన్ చేయడం అనేది మామూలు మాట కాదు, ఒక విలన్ యాక్టింగ్ చేయడం మామూలు మాట కాదు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆయనకి. సూర్యన నిజంగా సూపర్ చేసినాం మనం యాక్టింగ్ మాత్రం. నాన్న కంటే అంటే ఆయన కూడా బాగా చేసిండు. ఆయనతో పోటీ పడి చేసారు మీరు యాక్టింగ్. సూర్యన సూపర్ చేసినావు. అంటే ఇక్కడ తమిళ్ నుంచి ఒక డైరెక్టర్ ఉండి ఒక తెలుగులో కూడా నటించడం అంటే మామూలు మాట కాదు. ఇక్కడ కూడా పేరు సంపాదించుకున్న
చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ ఖుషి సినిమా తీసిన బ్లాక్ బస్టర్ కొట్టి ఒక పెద్ద డైరెక్టర్ అనిపించుకుంటూ ఆయన ఎంత డైరెక్టర్ ఎట్లా అనిపించుకున్నా విలనిజం యాక్టింగ్ కూడా అంత పేరు సంపాదించుకుని ఆయన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ మూవీ, అందరూ ఫ్యామిలీస్తో వచ్చి చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ. అంటే రిలేషన్షిప్ కానీ ఒక కట్టుబడి, ఒక మాటకి కట్టుబడి, మదర్ అనే మాటకి కట్టుబడి దాన్ని ఫాలో అవ్వడం అనేది కూడా చాలా బాగుంది, నచ్చింది. వండర్ఫుల్ మూవీ అండి. సినిమా చాలా చాలా బాగుంది. వీఆర్ నాని ఫ్యాన్స్. బేసిక్గా మేము అందరం ఆడవాళ్ళం పని మానుకుని ఫస్ట్ టైం ఇలా రావడం 8:30 షోకి. వీ ఎంజాయ్డ్ ఏ లాట్ ద మూవీ. మొత్తం హైలైట్స్ అంటే నాని యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ ఎస్ఏ సూర్య దీంతలా చూడడం ఫస్ట్ టైం. మేము ఆడవాళ్ళందరం పని మానుకుని ఫస్ట్ టైం ఇలా రావడం ఫస్ట్ టైం. And did their best and very well directed movie and నాని కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీలో అండ్ అంతే సూపర్ మూవీ. ఎవ్రీవన్ షుడ్ వాచ్. సూర్యాస్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్, నాని ఇస్ అల్టిమేట్ అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అంతా యాక్టింగ్ అంతా చాలా బాగుంది. యా డెఫినెట్లీ అందరూ చూసి చాలా తెలుసుకోవాలి సినిమా గురించి. మేము చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. థ్యాంక్